డైలాగ్స్ కానీ మైండ్ పెయిన్ అంటే అఖండ 1 కంటే 2 చాలా ఇంపాక్ట్ ఉంది. చాలా అంటే ఎంత హోప్స్ పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా వెళ్ళాలి రిలీజ్ రోజు, ఎంకరేజ్ చేయాలి, ఆయన శివుడు గెటప్ లో ఉన్నాడు, ఆ డైలాగులు బాగున్నాయి అని చెప్పేసి చాలా ఆశపడ్డాం. మేమే కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళైతే బ్యానర్లు రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ అది ఎప్పుడు రిలీజ్ చేద్దా అని అంటే నమ్మకం పోయే విధానం ఉంది. అంటే ఎప్పుడు రిలీజ్ చేద్దా అని, నెక్స్ట్ డేట్ అని కన్ఫామా లేదా, మళ్ళీ అప్పుడు ఎలా చేస్తారని ఆ బాధలో ఉన్నారు. చిరంజీవి వల్ల అది ఫేక్ అండి. బ్రో, బాలయ్య గారి సినిమాలు వరుసగా హిట్లు కొడుతున్నాయి, చిరంజీవి గారి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, అందుకోసం అని గజ్జితో ఈ విధంగా చేశారని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ఇందులో నిజం ఉందంటారా? అండి ఇప్పుడు దానికి మూవీ ఆగడానికి చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది ఒకటే రోజు ఉందా మూవీ రిలీజ్? లేదు కదా. ఒకటే రోజు ఉంటే క్రియేట్ చేసిన ఒకటే రోజు ఉన్న చాలా సార్లు ఒకేసారి రిలీజ్ అయినాయి. అప్పుడు లేని ఇప్పుడు ఎలా వచ్చింది? ఒకటే రోజు కాదు కదా. వాళ్ళకి అంత అవసరం ఏముంది? ఒకే ఆపాలన్నా ఆపగలరా? అధికారం ఎవరిది ఇప్పుడు? ఇంకో 100 పెంచుకుంటారు టికెట్ రేటు, ఎట్లా కుదిరిద్ది? అది ఆపలేరు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందేమోనని కొంతమంది అంటున్నారు. సంక్రాంతి రిలీజ్ అవుతే హెవీ కాంపిటీషన్ సంక్రాంతి, మరి ఈ సినిమా నెగ్గగలుగుతా అంటారు? అసలు సంక్రాంతికి చిరంజీవి గారి మూవీ ఉందా? ఉంది. ఒకవేళ 2 రిలీజ్ అయితే ఆ రోజు ఇంకా చిరంజీవి గారి మూవీ కొంచెం ఇబ్బంది. ఇంకా సాంగ్ ఎందుకంటే అఖండ 2 కి బాగా ఎక్కువ క్రేజ్ ఉంది, కొంచెం ఇంపాక్ట్ పడుద్ది ఆ మూవీ మీద. థ్యాంక్ యూ అండి.